కొంత ఆదుకుంది మొన్న ఒక రకంగా. ఆంధ్రాలో 3 సీట్లు రావడం అయినా ఇది మీరు వీళ్ళకేంటి 21కి 21 వచ్చినాయి, బీజేపీకి 10కి 8 వచ్చినాయి. అంటే 80% స్ట్రైక్ రేట్, వాళ్ళది 100% స్ట్రైక్ రేట్. తెలుగుదేశాన్ని 70 లెక్క వస్తుంది. ఆయన మొత్తం 94 స్ట్రైక్ రేట్ చెప్తున్నారు, టోటల్ కలిపి చెప్తున్నారు, కూటమి మార్కులు లెక్కలేస్తున్నారు. కానీ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎంత అక్కడ? వాళ్ళకి 11 తగ్గింది వాళ్ళయ్యి, ఇది 2 ఏమో బీజేపీ తగ్గినాయి, వీళ్ళ 8 తగ్గినాయి. కాన్సెప్ట్. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే సార్, జనసేన తెలుగుదేశం పార్టీ జనాల్లో ఇంకా నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకునే సమయం కిల్ అయిపోద్ది, తగ్గిపోద్ది. రేపొద్దున మళ్ళీ కష్టం అవుదా నిజంగా 27 తర్వాత కానీ వచ్చేస్తే? 2 కాన్సెప్ట్లు అండి. డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ వీళ్ళు వచ్చారు, సంక్షేమ పథకాలు అన్నటువంటిది కూడా చెప్పారు. సంక్షేమ పథకాలను చూసి ఓటేశారా, డెవలప్మెంట్ చూసి ఓటేశారా అన్నటువంటిది రేపు తేలిపోతుంది. డెవలప్మెంట్ కంటే సంక్షేమం అనే కాన్సెప్ట్ ని ఎక్కువ ప్రచారం చేశారు. అదే ప్రచారం చేశారు, కానీ ఎవరైతే న్యూట్రల్ ఓటర్ ఇటు నుంచి ట్విస్ట్ అయ్యారో 10% మనకి న్యూట్రల్, ఒకప్పుడు 18% ఉండేది. ఆ 18% ఉన్న రోజుల్లో చిరంజీవి ఒకసారి వచ్చినా, బీజేపీ ఒకసారి వచ్చినా ఇట్లాగొచ్చినాయి. ఈ 18% నుంచి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో 10% ఉంటుంది. 10 నుంచి 11% తటస్థులు ఉంటున్నారు. ఈ 10-11% మంది డెవలప్మెంట్ చూస్తున్నారా, సంక్షేమాన్ని చూస్తున్నారా?